హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చక్కెర పొంగలి తయారు చేస్తాను. ఎంతో ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఈ చక్కెర పొంగలి ఉంటుంది. 1 కప్పు బియ్యము నీళ్లు వేసి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై రైస్ కుక్ చేసుకోవాలి. కుక్ అయిన రైస్లో 1/2 కప్పు చక్కెర, మన ఇంట్లో గేదె పాలు కానీ, ఆవు పాలు కానీ, లేదా కొబ్బరి పాలు ఉన్నా కూడా ఒక 1/2 కప్పు వేసుకోవచ్చు. కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. యాలకుల పౌడర్ తయారు చేసుకొని ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇవి మొత్తం ఇలా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మూత వేసి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ, హెల్దీ ఈ చక్కెర పొంగలి చాలా ఈజీ అండి. పిల్లలకి ఎప్పుడన్నా స్వీట్గా తినాలనిపించినప్పుడు ఇలా తయారు చేసి పెట్టండి. ఇలా రైస్ తిన్నట్టు ఉంటుంది, ఇలా స్వీట్ తిన్నట్టు ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఇలా చూడండి, అన్ని కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు పాలు తాగనని మారం చేసినా కూడా చక్కగా ఇందులో వేసి ఇలా చేసి పెడుతూ ఉండండి, చక్కగా తింటూ ఉంటారు. చూడండి, మార్నింగ్ పెట్టొచ్చు, ఈవినింగ్ పెట్టొచ్చు, చక్కగా తింటారు. ఇలా తయారు చేసి దేవుడికి సమర్పించి కూడా పిల్లలు పెడుతూ ఉండవచ్చు. ఎంతో టేస్టీ, హెల్దీ చక్కెర పొంగలి అండి. ఇప్పుడు రాబోయే శ్రావణ మాసంలో చక్కగా కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, వాటితో కొబ్బరి పాలు తయారు చేసి ఇలా తయారు చేసుకోండి.